నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్. కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రైతులతో చర్చాగోష్ఠి కార్యక్రమం. పర్యాటకులపై దాడిని ఖండిస్తూ వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. భూ సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టంపై అవగాహన సదస్సును ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ధరణి చట్టం, భూభారత్ చట్టంలోని వివిధ అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి అమల్లోకి వచ్చిందని, రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అర్హులందరూ చట్టాన్ని సద్వినియోగం చేసుకుని హక్కులను పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేష్ తదితరులు ఉన్నారు. కాశ్మీర్ ముష్కర్ల దాడికి నిరసనగా వేములవాడ రూరల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ హిందూ పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారిపై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ వేములవాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముష్కర్లను సైన్యం మట్టుపెట్టే వరకు ఊరుకోబోమని, భారత సైన్యం దెబ్బ రుచి చూపిస్తారని పేర్కొంటూ అసూలు బాసిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ బీజేపీ రూరల్ మండల శాఖ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్, మాజీ ఎంపీపీ బండ మల్లేశం, ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు నారాయణ, రాజు, తిరుపతి, శ్రీనివాస్, కుమార్, వంశీ, రవి, కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఎవరైతే టూరిస్టులు మన హిందూవాదులు వెళ్ళినటువంటి సంఘటనలో టెర్రరిస్టులు 26 మందిని బలిగొనడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఈ భారతదేశంలోకి వచ్చి బతుకున్న కుక్కలు రేపు 24 గంటలు కాకముందే ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రత్యేక సమావేశం పెట్టుకోవాలి. కుక్కల్ని ఈ భారతదేశంలో తప్పకుండా తరిమేయడం తప్పకుండా ఖాయం. రానున్న రోజుల్లో మన భారతీయులందరూ ఒకటై రేపు రానున్న రోజులు ఎక్కడున్నటువంటి ఈ పాకిస్తాన్ కూడా ఎక్కడికక్కడ తొక్కే విధంగా మనందరం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందువులందరూ ఐక్యత రేపు పొద్దుల ఉగ్రవాదులందరూ తొక్కేయడం కోసం
ఈరోజు ప్రతి ఒక్క హిందూ ఇయర్ కోవెత్తల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇక రానున్న కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. 22 తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్ పెహల్గాన్ అనే గ్రామంలో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వాళ్ళు టూరిస్ట్ మీద అక్కడికి పోవడం జరిగింది. దీన్నే ఎదురుగా చూసుకొని పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ కుక్కలు, పందులు మన హిందూ జనాల మీద విచక్షణ రహితంగా పరిణామాన్ని ఎన్నుకుంటారని చెప్పి ముందు నరేంద్ర మోడీ గారి కన్ను సైన్యంలో వీళ్ళ బతుకులు బండారం బయటపెట్టి వీళ్ళను కుక్కచావు చంపడానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని టైంలో ముందు ఉంటుందని చెప్పి మా బీజేపీ పక్షాన మేము వాగ్దానం చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టూరిస్టులను హతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదుల దుశ్చర్య ఏదైతే ఉందో మా రూరల్ మండల బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే అక్కడ అసూలు బాసినటువంటి మన హిందూ బంధువులు వారికి ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి తెలియజేస్తూ, మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటనలో చూస్తుంటే మనం వారక్కడ ఎవరిని కేవలం మతం ఆధారంగా మాత్రమే చంపారు. కులాలను కానీ భాషలను కానీ ప్రస్తావించకుండా కేవలం మతం ఆధారంగా కేవలం హిందువు అని తెలుసుకొని వారిని చంపడం జరిగింది. అంటే భారతదేశంలో హిందువులుగా బతకడమే ఈరోజు పాపంగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకనైనా హిందువులందరూ మేలుకొని హిందువులు సంఘటితమై హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ హిందూవాదాన్ని ముందుకు తీసుకెళ్తేనే భారతదేశంలో మనం మనుగడగా ఉంటాం. ఈరోజు చనిపోయినటువంటి అక్కడ అశువులు బాసినటువంటి భారత పౌరులకి, హిందువులకి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వెమ్లవాడ రూరల్ పార్టీ పక్షాన వారికి ఆత్మలు శాంతికి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాంకేతిక విధానాలను రైతులు అందిపుచ్చుకోవాలని కరీంనగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమాల్లో భాగంగా బాబు జగజీవన్ రావు వ్యవసాయ కళాశాల జిల్లాల విద్యార్థులు బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, వానాకాలం పంటల ప్రణాళికపై శాస్త్రవేత్తలు రైతులతో కలిసి చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక విధానాలను రైతులు అందిపుచ్చుకోవాలని, రానున్న వర్షాకాలంలో పంటల సాగు విషయంపై శాస్త్రవేత్తలు సూచించిన మెలకువలు పాటించాలని అన్నారు. అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ రైతులు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంటల సరళిని మార్చాల్సిన అవసరం ఉందని, మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలను సాగు చేస్తే రైతులు లాభం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏరువాక కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డితో పాటు శాస్త్రవేత్తలు రాజేంద్ర ప్రసాద్, ఉషారాణి, మధుకర్ రావు, ఇందుజా, మాధవి, అరుణ్, అఫ్జల్ బేగం, మాజీ సర్పంచ్ జిందం రమేష్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి రాజశేఖర్ రెడ్డి, గుడి శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు కవితతో పాటు వ్యవసాయ విస్తరణాధికారులు, విద్యార్థులు, రైతులు హాజరయ్యారు. మనం పైకి గులక ఒకటి వస్తే చాలు, గడ్డి అవసరం లేదనే ఉద్దేశం మనకు వచ్చేసింది. కానీ ఏంటంటే దానివల్ల మనం పొలంలో పంట అగ్గి పెడతాం, దానివల్ల మనకు మట్టి కూడా కలుషితం అవుతా ఉంది. అంటే దానిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, సారం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే బయోషెడ్ అనేది ఈ పత్తిలో మన బయోషెడ్ ఏంటంటే మనకి పశువులకి మేత కట్ చేస్తారు కదా, దానిలో పెడితే పౌడర్ ఫామ్లో బయటకు వస్తూ ఉంటుంది మేత కట్ చేసి, అటువంటి మిషన్ లాగానే ఉంటుంది. మనం పొలంలో కనుక ఒక 50 HP ఎబో ట్రాక్టర్కి ఈ బయోషెడ్డర్ అనుసంధానం చేసుకొని మనం వెళ్ళినట్టయితే ఆ ఉన్న వ్యర్థాలన్నింటినీ పౌడర్ ఫామ్లో వేసి చల్లేస్తుంది. దాని తర్వాత రొటవేటర్ చేసుకున్నట్టయితే మనకు భూమికి సారం పెరగడంతో పాటు సూక్ష్మజీవుల అంటే దాని కదలిక కూడా పెరిగి హ్యూమస్ ఫామ్ అయితే అంటే కర్బన శాతం అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు నేల ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి అనేది. శాస్త్రవేత్తలు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తీసుకొని మహారాష్ట్ర సాంగ్లీ అనే ఒక విలేజ్ వెళ్ళారు, ఒక టూర్ లాగా వెళ్ళారు. ఎందుకంటే మన నిజామాబాద్ పక్కనున్న మహారాష్ట్రకి మనకి ఎందుకు షుగర్ కేన్ పంటలో కానీ దిగుబడుల్లో కానీ ఎందుకు వ్యత్యాసాలు వస్తాయి, ఇవన్నీ చూడడానికని వాళ్ళు వెళ్ళారు. రైతుల మీద ఒక నాణ్యమైన విత్తనము రైతుకు నేస్తం అనే ఒక ప్రోగ్రాము యూనివర్సిటీ రేపు చేయబోతుంది. దానివల్ల మన రాష్ట్రంలో 12,000 రెవెన్యూ విలేజెస్లో 40,000 మంది రైతులకి చేసి
వరి, పెసర, కందులు, మొక్కజొన్న ఇట్లాంటి కొన్ని విత్తనాలని ఇవ్వబోతున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారంటే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఒక 5 రైతులకి ఈసారి ఇచ్చామంటే వీళ్ళు, ఎందుకంటే మనం ఎట్లాగో బ్రీడర్ సీడో లేకపోతే మంచి నాణ్యమైన విత్తనమే ఇస్తాం కాబట్టి మీరు దాన్ని కొంచెం పర్యవేక్షణలో మంచిగా పెంచి ఆ తర్వాత 6 నెలలు చేసిన తర్వాత ఇంకొక 6 నెలలు వీళ్ళకు ఈ మళ్ళీ ఏఎల్పి యూనిట్స్ అంటాం, అంటే ప్రయోగాత్మకంగా ఒక యూనిట్ ఎట్లా నడపాలి, ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట. సో ఈ ప్రయోగాత్మక యూనిట్స్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ చేస్తున్నాం ఏంటంటే సీడ్ ప్రొడక్షన్. అంటే ఒక సీడ్ ప్రొడక్షన్ ఇప్పుడు చదువు అయిపోయింది 4 ఏళ్ళు, వాళ్ళకి ఇష్టం లేదు ఎంఎస్సీ చదవడం, కానీ మళ్ళీ ఒక బిజినెస్ చేయాలి, లేకపోతే మీరు వేరే వాటికి వాడుకుంటారు. సో ఈ వరిగడ్డి ఆధారిత పుట్టగొడుగుల పెంపకం కూడా మా దగ్గర ఉందండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది కలిసి మన మదన్ మోహన్ రెడ్డి గారికి చెప్తే దానిపై మేము మీకు కార్యక్రమాన్ని మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలని ప్రవక్త శ్రీనివాస్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అసలు బాసిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వేములవాడ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ప్రవక్త శ్రీనివాస్ హాజరయ్యారు. ఉగ్రవాదుల దాడి బాధాకరమని ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలని కోరుకుంటూ అంబేద్కర్ చౌరస్తా నుండి మాంకాళి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశం కూడా మనుగడ సాధించలేదని అన్నారు. ఘటన చాలా ఏమైనదని, ఇలాంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని పేర్కొంటూ దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో పాటు స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అమర వీరులకు ఉగ్రవాదం నశించాలి, అమర వీరులకు ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడం వల్ల మరణించి అమరులైనటువంటి వారి కుటుంబాలకు మా వైపు నుంచి ఓ మనోధైర్యాన్ని కల్పించే విధంగా అమరులైన వారి ఆత్మశాంతి చేకూరాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించిన భాగంగా వేములవాడలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి ప్రజా సంఘాలు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేలా చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిలో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి వారిని ప్రార్థన చేస్తూ వారి ఆత్మలన్నిటి కూడా అమరులైనటువంటి వారికి శాంతి జరగాలని సందర్భంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని స్వామివారిని వేడుకుంటూ ఉగ్రవాదులు విచ్చలవిడిగా చెలరేగిపోయి ఈ విధంగా కాల్పులు జరపడాన్ని ధ్యేయమైన చర్యగా ఈ సందర్భంగా భావిస్తూ ఈ సందర్భంలో రాజకీయాలు పక్కన పెట్టి ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చనిపోయినటువంటి వారి కుటుంబాలకు అండగా నిలబడవలసిన సమయంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ వారి ఆత్మశాంతి చేకూరని చెప్పడం కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వానికి తీసుకుపోయే నిర్ణయానికి ఈ ఉగ్రవాదాన్ని కట్టడిసే అంశంలో మనందరం కూడా ఏకంగా ఉందామన్నమాట. ఈరోజు రక్షణ రంగంలో కానీ, ఈరోజు శాంతియుత వాతావరణం నెలకొల్పడం కానీ, మన దేశాన్ని మనం కాపాడుకుంటూ మన దేశంలో ఇలాంటి ఉగ్రవాద అల్లరి మూకలకు ఎక్కడ కూడా చోటు లేదని చెప్పేటువంటి క్రమంలో మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి ఈ పహల్గామ్లో జరిగినటువంటి దుశ్చర్యల్లో ఉగ్రవాదుల పిరికి చర్యగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది.
దొంగచాటుగా దెబ్బతీసే విధంగా ఈరోజు వారు ఆటలతోటి వారు ఉన్న పర్యాటక రంగాన్ని ఆస్వాదిస్తున్న క్రమంలో ఈ విధంగా వారు ఉగ్రవాదులు గుండ్లకు బలైనటువంటి తీరును చూసి ఆ హేమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మ మరోసారి శాంతి చేకూరని వేములవాడ రాజన్న ఈ సందర్భంగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు గుండె మనోధైర్యం కూడా పెంపొందించే విధంగా ఈరోజు వారి ఆశీస్సులు ఉండాలని చెప్పని ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలను ఉగ్రవాదుల సంస్థలపైన తీసుకొని ముందడుగు వేయాలని చెప్పని మీ వెంట ఈ జాతి వెంట ఉందని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరుపేద అభ్యర్థులకు రాజు యువ వికాసం అందేలా చూస్తామని రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో రాజు యువ వికాసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం అర్బన్ మండల పరిషత్లో చీర్లవంచ గ్రామానికి చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎదురుగట్ల చెక్కపల్లి గ్రామాల అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. రూరల్ మండల పరిషత్ ఎంపీడీఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాజు యువ వికాస పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలైన అభ్యర్థులను గుర్తించి వారికి రాజు యువ వికాస పథకం అందేలా చూస్తామని అన్నారు. ఈరోజు మండల ప్రజా పరిషత్ వేములవాడ గ్రామీణ మండలంలో ఇంటర్వ్యూస్ రాజు యువ వికాస్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఎదురుగట్ల మరియు చెక్కపల్లి గ్రామాలకు ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 28వ తారీఖు రోజు ఈ ఇంటర్వ్యూస్ ప్రక్రియ ముగించబడుతుంది. సుమారుగా వేములవాడ గ్రామీణ మండలంలో 1289 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ నిర్వహించి అందులో నుండి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు 50,000 రుణం క్రింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి జిల్లా స్థాయిలో 7 రోజుల శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 లక్షల నుండి 4 లక్షల వరకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా 1 నెల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా లబ్ధిదారులకు ఇక్కడ కూడా అన్యాయం జరగకుండా ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ యొక్క స్కీమ్ సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తూ నిరుపేదైనటువంటి లబ్ధిదారులను గుర్తించి వారందరికీ కూడా రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. వేములవాడ 2వ బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హోమ్ టౌన్ ఫుడ్ కోర్ట్ ను ప్రభుత్వ ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన హోమ్ టౌన్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకులను ప్రభుత్వ శ్రీనివాస్ అభినందిస్తూ లాంఛనంగా ప్రారంభించారు. నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం శుభకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థ మాధవిరాజు, ఎన్ఆర్ఐ తోట రామ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నరాల శేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, టౌన్ సిఐ వీరప్రసాద్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం నేతలు హాజరయ్యారు.
ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.